మంచిది. శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుని జీవవాక్యమును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 28వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాను. శ్రద్ధగా వినండి. ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. స్తోత్రం. హల్లెలూయా. చదవబడినటువంటి వాక్య భాగంలో దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారము కలిగినటువంటి వాడు, యుగ యుగములు జీవించుతున్నటువంటి దేవుడు నీకు నాకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, సియోనులో పునాదిగా వేసిన రాయి, తలరాయి, పరిశోధించబడిన రాయి, అమూల్యమైన రాయి, స్థిరమైన రాయి, కదలని రాయి. ఆ రాయి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు. ఆ రాయి మీద ఉన్నటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారు కలవరపడరు, కలత చెందరు అని దేవుని వాక్యము స్పష్టముగా మనతో మాట్లాడుతూ ఉంది. జీవాధిపతి అయిన దేవుడు తన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడుతున్నాడు. నీవు నా యందలి విశ్వాసం ఉంచి ఉన్నావా? నీవు నన్ను నమ్ముకొని ఉన్నావా? నేను ప్రభువునని, నీ పాపముల కొరకు ప్రాణం పెట్టానని, నీతో సదాకాలం ఉండుటకు మరణమును గెలిచి తిరిగి లేచి సజీవునిగా యుగ సమాప్తి వరకు నీతో ఉండి నడిపిస్తున్నానని నీవు నమ్మావా? నీవు నన్ను విశ్వసించావా? అయితే విశ్వసించిన నీవు కలవరపడకూడదని, కలత చెందకూడదని ప్రభువు నీకు నాకు ఈ గొప్ప సత్యాన్ని తెలియచేస్తూ నీ విశ్వాసాన్ని, నా విశ్వాసాన్ని ప్రభు బలపరుస్తూ ఉన్నాడు, వృద్ధి చేస్తూ ఉన్నాడు. చాలామంది మేము కూడా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నామండి, ఆయనందు విశ్వాసం ఉంచి బాప్తిస్మము కూడా పొందామండి అని అంటుంటారు. మంచిది. అయితే ఆ విశ్వాసం, నీవు ప్రభువునందు ఉంచిన విశ్వాసము ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో దానిని ఉపయోగించగలుగుతున్నావా? లేకపోతే అనుకూలమైనటువంటి సమయంలో మాత్రమే నేను కూడా విశ్వాసనేనండి, నేను కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచానండి అని కేవలము పెదవులతో చెప్పుకునే దానికి మాత్రమే ఉపయోగిస్తున్నావా? ఒక్కసారి ఆలోచన చేసుకో, ఒక్కసారి ఆలోచించు. యేసుక్రీస్తు ప్రభుతో 12 మంది శిష్యులు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభుతో కూడా ఉన్నారు. అంత మాత్రమే కాదు, గుడ్డివారిని బాగు చేసినప్పుడు,
మూగవారిని బాగు చేసినప్పుడు, చెవిటి వారిని బాగు చేసినప్పుడు, చనిపోయినటువంటి వారిని సహితం తిరిగి లేవనెత్తినప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభుతో కూడా ఉన్నవారు. అవన్నీ చూసి ఎరిగినటువంటి వారు. అయితే వారు సముద్రం మీద ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు ఆకస్మికంగా నడి సముద్రములో వారు ఉన్నటువంటి దోణి మీదకి పెద్ద తుఫాను చెలరేగినప్పుడు, సముద్రపు అలలు ఆ దోణిని నీళ్లతో ముంచినప్పుడు వారి విశ్వాసము ఎందుకో సన్నగిల్లిపోయింది. వారి విశ్వాసం ఎందుకో సడలిపోయింది. వారి విశ్వాసము ఎందుకో ఆ తుఫానులో, ఆమె సముద్ర తరంగముల మధ్యలో, ఆ సుడిగాళ్ళ మధ్యలో వారు తమ విశ్వాసాన్ని ఉపయోగించలేకపోయారు. వారు ప్రభువుతో అంటున్నారు, ప్రభువా మేము నశించిపోతున్నాం, ప్రభువా ప్రభువా బోధకుడా మేము నశించిపోతున్నాం, లే అని వారు యేసుక్రీస్తు ప్రభుని లేపుతూ వారు అన్న మాట ఏంటంటే, మేము నశించిపోతున్నాము. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మన చుట్టూ ఉన్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి, మన చుట్టూ ఆవరించినటువంటి భయంకరమైన మహమ్మారి వ్యాధిని బట్టి, మన చుట్టూ ఆవరిస్తూ మనల్ని సమీపిస్తున్న అంధకార సంబంధమైన సాతాను శక్తులను బట్టి, నీ కుటుంబంలో చెలరేగిన పెద్ద తుఫాను బట్టి, పెద్ద సమస్యను బట్టి, ఇబ్బందిని బట్టి నీవు కూడా ఈరోజు ఇలాంటి ఒక కేక వేస్తున్నావా? కలత చెందిన వాడివై, కలవరపడిన దానివై, ఇక నా పరిస్థితి ఇంతే, నా జీవితం బాగుపడదు, నేను బ్రతుకుతానో లేదో, నేను బాగుపడతానో లేదో, నేను మరలా తిరిగి మంచి రోజులు చూస్తానో లేదో అని కలత చెంది, కలవరపడి, వేదనలో, దుఃఖంలో ఈరోజు నీవు కూడా ప్రభువునందు విశ్వాసముంచి నీవు కూడా ఇలాంటి ఒక మాట మాట్లాడుతున్నావా? ఓ నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువారు స్థిరమైన మూలరాయి, బహుస్థిరమైన మూలరాయి అని దేవుని వాక్యం రాసిపెట్టబడింది. పరిశోధించబడిన రాయి. చూసారండి, ఆయన కూడా పరిశోధించబడ్డాడు. ఇలాంటి ఇబ్బందులు, ఇలాంటి శోధనలు, ఇలాంటి ఇరుకులు, ఇక్కట్లు ఈరోజు నీవు అనుభవిస్తూ, నాకు వచ్చిన కష్టం ఎవరికి వచ్చిందండి? నేను పడుతున్న బాధ ఎవరు పడుతున్నారండి? నాకు వచ్చిన రోగం ఎవరికి వచ్చిందండి? నేను అనుభవించే వేదన ఈ లోకంలో ఎవరు అనుభవిస్తారండి అని అంటున్నాను. నీవు ఒక్కసారి నీ కన్నులెత్తి కలువరి సిలువలో నీ కొరకు, నా కొరకు వ్రేలాడుచున్న యేసుక్రీస్తు వైపు చూడగలిగితే, యేసుక్రీస్తు వైపు చూడగలిగితే ఆయన కూడా శోధించబడ్డాడని, శ్రమ పొందాడని, వేధించబడి, నిందించబడి, అవమానపరచబడి, హేళన చేయబడి, గేలి చేయబడి
మన జీవితం అంతా కూడా అనుభవించని కష్టము, మన జీవితం అంతా అనుభవించని రోగము, యేసుక్రీస్తు ప్రభు ఒక రోజంతా అయినా భయంకరంగా ఆయన మన వేదన శోధన అంతటిని అనుభవించాడు. కనుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 2:18 ఏమనుందంటే, తాను శోధించబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారందరికీ సహాయము చేయగలిగిన వాడై ఉన్నాడు. ఏంటిది? ఆయన శోధింపబడి శ్రమ పొందాడు. యేసు ప్రభువుకి ఏం తెలుసులండి శోధన అంటే? యేసు ప్రభువుకి ఏం తెలుసులండి శ్రమ అంటే? అని దేవుని బిడ్డలారా, నీవు నేను అనటానికి వీలు లేదు. ఆయన శోధించబడు వారందరికీ సహాయము చేయుటకు సమర్థుడు, శక్తి కలిగింది. కనుక శోధనలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, వేదన ఇబ్బందుల్లో ఉన్నావా, ఇరుకులో ఉన్నావా, ఎటు పోవాలో తెలియక నీ చుట్టూ ఉన్న ద్వారములన్నీ మూయబడి ఒంటరిగా నిలిచిపోయి ఉన్నావా, మరణ పడకలో, రోగ పడకలో కుమిలిపోతూ కృంగిపోతూ ఉన్నావా, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసముంచి నీవు కలత చెందకు, కలవరపడకు. కన్నులెత్తి కలువరి సిలువలో నీ కొరకు వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు వైపును చూడు, ఆయన వైపు చూడు. ఆయన మన పాపముల కొరకు, ఆయన మన శాపము కొరకు, మన రోగము కొరకు ఆయన కలువరి సిలువలో రక్తము కార్చాడు. యేసు రక్తము మన ప్రతి రోగము నుండి మనకు విడుదల దయచేయగలిగినటువంటిది. యేసు రక్తము సాతాను బంధకాల నుండి మనం విడిపించగలిగినటువంటిది. యేసు రక్తము మరణ పాశములను తెచ్చివేసి మనకు జీవము అనుగ్రహించగలిగినటువంటిది. గనుక ఈరోజు ఒక పెద్ద తుఫానులో చిక్కుకొని సుడిగాలి మధ్యలో నీ ధోనిని ఎలాగ ముందుకు తీసుకొని పోవాలో తెలియక, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని ఎలాగ ముందుకు తీసుకొని పోవాలో తెలియక సతమతమైపోతూ, నలిగిపోతూ, విసిగి వేసారి కృంగిపోయి ఉన్నావేమో. అయితే ఈ సమయంలో నువ్వు వాడవలసింది నీ తెలివితేటలు కాదు. ఈ సమయంలో నువ్వు వాడవలసింది నీ బలము కాదు, నీ జ్ఞానము కాదు, నీ ధనము కాదు. నీ విశ్వాసాన్ని ఉపయోగించు. యేసుక్రీస్తు ప్రభువునందు నీ విశ్వాసాన్ని ఉపయోగించు. నీ కలవరములన్నీ తొలగిపోతాయి. నీ వేదనంతా తీరిపోతుంది. నిన్ను చుట్టుకున్న మరణ పాశములు తెగిపోతాయి. సాతాను బంధకాలు యేసు నామములో విడిపోతాయి. నీ విశ్వసించు, లేచి గద్దించు. ఓ సాతాను సంబంధమైన రోగమా, నా మీద పనిచేయటానికి నీకు అధికారం లేదు. నేను యేసు రక్తము చేత కడగబడిన వాడును. నేను యేసు రక్తము చేత కడగబడిన దానును. నేను యేసయ్య రక్తం క్రింద ఉన్నాను. నా మీద పని చేయటానికి నీకు అధికారం లేదు అని విశ్వాసముతో నువ్వు గద్దించు. విశ్వాసముతో దాన్ని తరిమి కొట్టు. దేవుని వాక్యం అంటుంది, విశ్వసించువాడు కలవరపడడు. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు, మీ హృదయములను కలవరపడనివ్వకండి. దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందును విశ్వాసం ఉంచండి. అదే యోహాను సువార్త 14:27 కూడా ప్రభు అన్నాడు, మీ హృదయములను కలవరపడనివ్వకండి, ఎరవనివ్వకండి. లోకమిచ్చినట్లు కాదు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను. హల్లెలూయా. ఈ మాట చెప్పిన దేవుడు జీవించి ఉన్న దేవుడు, జీవము కలిగిన దేవుడు, సర్వాధికారము కలిగినటువంటి దేవుడు, సజీవుడైన దేవుడు. మీ హృదయములను కలవరపడనివ్వకండి.
ఎరవనివ్వకండి, నా యందు విశ్వాసం ఉంచండి. దేవుని బిడ్డలారా, సమస్య లేనప్పుడు నేను విశ్వాసిని అని చెప్పటం వల్ల ప్రయోజనం లేదు. సమస్య నీ ఎదుట ఉన్నప్పుడు, శత్రువుని ఎదుట ఉన్నప్పుడు, నీ చుట్టూ పరిస్థితులు తారుమారైనప్పుడు నా విశ్వాసము తెలిసిన రూఢిపరచుట, నీ విశ్వాసమును వెల్లడి చేయటం వలన నీకెంతో ప్రయోజనం, అది నీకెంతో ఆశీర్వాదం, అది నీకెంతో దీవెన, ఆరోగ్యం. దేవుని బిడ్డలారా, షడ్రకు, మేషకు, అబేద్నెగోలను జ్ఞాపకం చేసుకోండి. అగ్నిగుండం ఎదురుగా ఉంది, అగ్నిగుండం ఎదురుగా ఉంది, రాజుగారు ఎదురుగా ఉన్నాడు, కొండలు చెప్పేవాళ్ళు చుట్టూ గుమ్మిగూడి ఉన్నారు. అలాంటి పరిస్థితిలో కూడా వారు అంటున్న మాట, రాజా నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు లేదు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం మీరు చదవండి. ఏమన్నాడు? మీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత, కలవరం, బాధ. అయ్యో, రాజుగారు మాతో మాట్లాడుతున్న, రాజుగారు మా ముందున్నాడు, సరైన సమాధానం చెప్పకపోతే, ఆయనకు లోపడకపోతే, విధేయకపోతే మమ్మల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తాడని భయం కూడా వారికి లేదంట, చింత కూడా వారికి లేదంట, కలవరం కూడా వారికి లేదంట. వారు అంటున్న మాట ఏంటంటే, మేము సేవించుచున్న దేవుడు, మేము ఆరాధిస్తున్న దేవుడు, మేము నమ్ముకున్న దేవుడు ఈ అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు, శక్తి కలిగినటువంటి వాడు ఆయన. ఒకవేళ ఆయన రక్షించకపోయినను, రాజా మేము మా విశ్వాసములో రాజీపడం, మేము మా దేవుణ్ణి విడిచిపెట్టాం, మేము అవిశ్వాసులము కాదు, అల్ప విశ్వాసులం కాదు. నీకో, నువ్వు వేసిన అగ్నిగుండానికో మేము భయపడటానికి మేము విశ్వాసం కలిగిన వారం. మేము రాజును చూసి కలవరపడేవాళ్ళం కాదు, లేకపోతే అగ్నిగుండాన్ని చూసి కలవరపడేవాళ్ళం కాదు, పరిస్థితులను చూసి, సమస్యలను చూసి కలవరపడేవాళ్ళం కాదు. మేము సేవించుచున్న దేవుడు సమర్థుడైన, శక్తి కలిగిన వాడు ఆయన, జీవము కలిగిన వాడు ఆయన, మహోన్నతుడైన, మహనీయుడైన, జీవము కలిగినటువంటి దేవుడైన, సజీవుడు, సర్వశక్తిమంతుడైన, మమ్మల్ని విడువని దేవుడు, ఎడబాయిన దేవుడు ఆయన. మేము ఎడారిలో ఉంటే ఆయన మాతో కూడా ఎడారిలో ఉన్నాడు. మేము ఎర్ర సముద్రములో ఉంటే మాతో కూడా ఆయన ఎర్ర సముద్రములో ఉన్నాడు. మేము ఒకవేళ అగ్నిగుండానికి వెళ్ళవలసి వస్తే అగ్నిగుండములో మాతో కూడా ఉంటాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అవును దేవుని బిడ్డలారా, ఎడారిలో ఇశ్రాయేలీలు ఉంటే 40 సంవత్సరాల ఇశ్రాయేలుతో కూడా దేవుడు ఉన్నాడు. ఎర్ర సముద్రం ఇశ్రాయేలీలు ఉంటే ఇశ్రాయేలీల మధ్యలో ఎర్ర సముద్రంలో ప్రభువారితో కూడా ఉన్నాడు. తెలుసండి, నువ్వు అనుకోవద్దు, నేను బాగుంటే, నాకు అన్నీ ఉంటే, నేను క్షేమంగా ఉంటేనే ప్రభు నాతో ఉంటాడేమో, నేను శోధనలో ఉంటే, నేను ఇబ్బందుల్లో ఉంటే, నేను రోగములో ఉంటే, నేను అపాయములో ఉండి, నేను ఇరుకులో ఉంటే దేవుడు నాతో కూడా ఉండడేమో అని నువ్వు అనుకోవద్దు. ఇశ్రాయేలు అరణ్యములో ఉంటే ప్రభు అరణ్యములో ఉన్నాడు, ఎర్ర సముద్రం అంటే ఎర్ర సముద్రములో ఉన్నాడు. వారు ఇరుకులో ఉంటే దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కనుక నేను షడ్రకు, మెషకు, అబేద్నెగోల యొక్క విశ్వాసం ఏంటి? మా దేవుడు సమర్థుడు, మమ్మల్ని విడవడాయన, మమ్మల్ని ఎడబాయడాయన, ఆ అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించుటకు అగ్నిగుండములో కూడా ఆయన మాకు తోడై ఉంటాడు. హల్లెలూయా. విశ్వసించువాడు కలవరపడ్డాడు. రాజుగారు కోపం వచ్చింది, అగ్నిగుండాన్ని చూసినా కూడా వీళ్ళు నాకు లోబడలేదే, నా మాట అనలేదే అని దేవుని బిడ్డలారా, రే అగ్నిగుండాన్ని ఇంకా 7 అంతలు ఎక్కువ చేయండి రా, ఇంకా ఎక్కువ కట్టెలు వేయండి, ఇంకా ఎక్కువ పెట్రోల్ వేయండి, మంట ఇంకా ఎక్కువ చేయండి, 7 అంతలు కావాలి అగ్నిగుండం. రాజుగారి మాట విని ఆ అగ్నిగుండాన్ని 7 అంతలు చేశారు. హల్లెలూయా. శ్రమ వస్తే తట్టుకుంటాం, కానీ 7 అంతలు శ్రమ వస్తే, రోగం వస్తే తట్టుకుంటాం, జ్వరం వస్తే తట్టుకుంటాం,
ఏడంతల జ్వరం వస్తే దేవుని బిడ్డలారా, ఒక శత్రువు వస్తే తట్టుకుంటాం, ఎదుర్కొంటాం. అది 700 మంది శత్రువులు వస్తే హల్లెలూయా, హల్లెలూయా. శత్రువు ఒక్కడైనా 700 మంది, సమస్య ఒకటైనా 7 రోగం ఒకటైనా ఆ రోగం 7 మనల్ని విడిపించుటకు మన దేవుడు సమర్థుడు, మన దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. కానీ అలాంటి పరిస్థితుల్లో నీవు నేను విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మన విశ్వాసాన్ని మనం స్థిరపరచుకోవాలి. నమ్ముట నీ వలనైతే నమ్ము అనగా సమస్తము సాధ్యమని దేవుడు సెలవిచ్చాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు నమ్మారు. మా దేవుడు మమ్మల్ని విడువడు, అగ్నిగుండములో మాకు తోడై ఉండి విడిపిస్తాడు, బయటికి తీసుకొస్తాడు, మాకేమీ హాని లేకున్నట్లు ఆయన మమ్మల్ని రక్షిస్తాడు అని అలాంటి పరిస్థితుల్లో కూడా విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. రాజుగారు వారు 3 తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేశాడు. దేవుని బిడ్డలారా, ఆ అగ్నిగుండములో నుండి వేదనతో కూడినటువంటి, బాధతో కూడినటువంటి ఎలాంటి అరుపులు రావటం లేదు. సంతోష గానములు చేస్తూ, ఆనందిస్తూ, పరవశిస్తూ అగ్నిగుండంలో వారు ఒకరి చుట్టూ ఒకరు తిరుగుతూ ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ ఉన్నారు. రాజుగారికి ఆశ్చర్యం వేసింది. ఎవడైనా ఒకరిని అగ్నిగుండములు వేస్తే అమ్మో అయ్యో నాయనో ఇంకేముంది, మేము కాలిపోతున్నాం, చచ్చిపోతున్నాం, కాపాడండ్రో అని అరుస్తుంటారు. కానీ అలాంటి ఆర్తనాదాలు ఏమీ వినిపించలేదేంటి? మంత్రి వెళ్ళి చూడు అని దేవుని బిడ్డలారా, అక్కడకు వెళ్ళి చూస్తే అక్కడ అగ్నిగుండములో 3 కాదంట, 4 ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. తెలుసు దేవుని బిడ్డలారా, మంత్రి చెబుతున్నాడు, అయ్యా మనం అగ్నిగుండములో 3 వేసాం కదా, కానీ అగ్నిగుండములో 4 ఉన్నారు. 4వ వ్యక్తి ముఖము దేవదూత ముఖము వలె ప్రకాశమానముగా ఉంది. కోటి సూర్య తేజస్సుల కన్నా మహా తేజస్సు కలిగినటువంటి అతని ముఖం నాకు తేటగా కనబడుతుంది. హల్లెలూయా. జీవాధిపతి అయినటువంటి దేవుడు శోధనలో, శ్రమల్లో, ఇబ్బందులు, ఇరుకుల్లో నీకు తోడై ఉండేవాడుగా ఉన్నాడు ఆయన. కనుక నీ ప్రభువు మనకు ప్రమాణం చేశాడు, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అని. మాట ఇచ్చిన దేవుడు మార్చుకునేవాడు కాదు, అబద్ధమాటుకై నరుడు కాదు. దేవుని బిడ్డలారా, మాట ఇచ్చిన దేవుడు తన యందు విశ్వాసం ఉంచిన ప్రజలకు సదాకాలము తోడై ఉండేవాడుగా ఉన్నాడు. కనుక విశ్వసించేవాడు కలవరపడ్డు. నువ్వు విశ్వసిస్తున్నావా? సమస్యని ఎదుట ఉన్నప్పుడు నువ్వు కలవరపడద్దు, కలత చెందొద్దు. మన దేవుడు సమర్థుడని నమ్ము. నిన్ను విడిపించి విమోచించుటకు, రక్షించుటకు ఆయన సమర్థుడని నమ్ము. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండం నుండి బయటకు తీసుకొని వచ్చిన తర్వాత వారు పరీక్షించారు. వారు తల వెంట్రుకల్లో ఒక్క తల వెంట్రుక కూడా కాల్చబడలేదు. దేవుని బిడ్డలారా, ఆలోచించండి, ఆలోచించేయండి. దేవుని కాపుదల ఎంత గొప్పదో, దేవుని కాపుదల ఎంత బలమైనటువంటిదో. నీ తల వెంట్రుకలో ఒక్క తల వెంట్రుక కూడా ఆయన హాని కలగనివ్వడు. నువ్వు నిజముగా ఆయనందు విశ్వాసం ఉంచగలిగితే, ఆయన రక్తం చేత కడగబడిన దాన్ని, ఆయన రక్తం చేత విమోచించబడిన దాన్ని, విమోచించబడిన వాడు, నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నవాడని నమ్ముకున్న దాన్ని, నాకు అపాయమేమీ లేదు, ఏ తెగులు నా గుడారము సమీపించదు, ఆయన తన రెక్కలతో నన్ను కప్పాడని, ఆయన రెక్కల కింద నాకు ఆశ్రయం ఉందని
పగటి వేళ ఎగిరే బాణమైన నన్నేమి చేయదు, రాత్రి వేళ కలుగు భయమైన నన్నేమి చేయలేదు, చీకట్లో సంచరించి తెగులైన నన్నేమి చేయదు, మధ్యాహ్నం మందు పాడుచే రోగమైన నన్నేమి చేయదు, నేను భయపడ్ను అని విశ్వాసము కలిగి ధైర్యముగా జీవించాలని ప్రభు ఈరోజు ఈ మాటలు ఆయన యందు విశ్వాసం ఉంచిన నీకు ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా నీ ఎదుట వెల్లడి చేస్తున్నాడు. ఆయన నీ ఎదుట ఆయన తన వాక్కును వెల్లడి చేస్తున్నాడు. ఆయన తన వాక్కును పంపి నేను ధైర్యపరుస్తున్నాడు, నేను బలపరుస్తున్నాడు. కనుక నీ విశ్వాసాన్ని బలపరుచుకో, నీ విశ్వాసాన్ని సరిచేసుకో. ప్రభు తట్టు చూడు, ఆయన తట్టు చూడు. ఆయన తట్టు చూస్తే మన ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపవని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎన్నడూ కూడా సిగ్గుపడమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, ప్రభునందు విశ్వాసం ఉంచి నీవు సమస్యల వైపు చూడొద్దు, గాలి తుఫానుల వైపు చూడొద్దు, నీవు అగ్నిగుండం వైపు, రాజుల వైపు చూడొద్దు, రోగాల వైపు చూడొద్దు, శత్రువుల వైపు, సమస్యల వైపు చూడొద్దు. వాటన్నిటి నుండి మనం విడిపించగలిగిన సర్వశక్తిమంతుడు, యుగ యుగములు జీవిస్తూ సదాకాలం మనతో కూడా ఉన్నటువంటి జీవాధిపతి అని యేసుక్రీస్తు ప్రభువును చూడు. నువ్వు ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అటు నీ పరిస్థితులన్నిటిలో నుండి ప్రభువు తన హస్తాన్ని చాపి నిన్ను పట్టుకొని పరిపూర్ణంగా విడిపించి సంపూర్ణమైన స్వస్థతను, ఆరోగ్యమును, ఆశీర్వాదమును ప్రభు నీకును నీ కుటుంబానికి శీఘ్రముగా అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు ఈ మాటలు మనినికిడ్లు భద్రపరిచి నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివైన మా తండ్రి, సర్వాధికారము కలిగిన మా యేసయ్య, ప్రభువా మా విశ్వాసాన్ని బలపరచండి, మా విశ్వాసాన్ని బలపరచండి. సడలిన మా విశ్వాసాన్ని అయ్యా ఇదిగో ప్రభువా, చెదిరిపోయిన మా విశ్వాసాన్ని, సన్నగిలిన మా విశ్వాసాన్ని సరిచేయండి, బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. మా చుట్టూ పరిస్థితులు తారుమారైపోయాయి.